ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ లివింగ్ స్పేస్ ఎలా ఉండాలి అంటే అది కరెక్ట్ గా అసలు ఏ ఫేస్ లో ఉండాలి, అలాగే వాషింగ్ ఏరియాలు ఒక విల్లాలో ఎలా ఉండాలంటారు? విల్లాస్ అంటేనమ్మా లివింగ్ అనేది ఎక్కడ ఉండాలంటేనమ్మా ఉత్తరంలో అంటే ఈస్ట్ ఫేస్ ఉన్నప్పుడమ్మా తూర్పు ఈశాన్యం అండ్ ఉత్తర భాగంలో లివింగ్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే డ్రాయింగ్ అనేది అమ్మా వాయువులో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు, చలనం అనమాట. అందుకని కొన్ని విల్లాస్లో నేను ఏం చేస్తానంటే ప్రత్యేకంగా నేను డ్రాయింగ్ అనేది వాయువులో ఇస్తూ ఉంటాను. హాల్ మాత్రం కలిపి ఈస్ట్ నార్త్ అంటే నార్త్ కూడా కలుపుకొని వేరే స్థానం చాలా బాగుంటుంది, బ్రైట్గా చాలా బిగ్గా ఉండే విధంగా హాల్ ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే లివింగ్ అనేది అదే ప్లేస్ ఉండాలమ్మా. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, వెస్ట్ ఫేస్ ఉన్నప్పుడు నైరుతిలో లివింగ్ పెట్టేస్తారు. అది మంచిది కాదమ్మా. ఎందుకంటే నైరుతులు వచ్చిపోయే వాళ్ళు కూర్చుంటే ఆ అధిష్టాన దేవత అక్కడ మన కంకాలుడు అని ఉంటాడమ్మా, పరిహార దేవత అంటారు నైరుతికి. అది ఆయన ఏం చేస్తాడు, మనల్ని పీడిస్తూ ఉంటాడు. ధనం లేకుండా, ధాన్యం లేకుండా మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసేస్తూ ఉంటాడు. అందుకని నైరుతిలో లివింగ్ పెట్టకండి. నైరుతి ఎప్పుడు కూడా స్టోర్ రూమ్, లోహాగారము, ధనగారం, ధాన్యగారం, పడక గది అనేది నైరుతి కావాలి మనకు. అది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే మనకు పడక గదికి. కానీ నైరుతికి ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. ఇప్పుడు వెస్ట్ ఫేస్ ఉందనుకో అమ్మ, వాయువు ప్లస్ నైరుతి రెండు కలిపి ఒక పెద్ద లివింగ్ ఇస్తే చాలా అందంగా ఉంటుందమ్మా. గ్లాస్తో కానీ ఇంటీరియర్గా చేసుకుంటే చాలా అందం ఉంటుంది. కానీ నైరుతిలో లివింగ్ కూర్చొని వచ్చిపోయే వాళ్ళు ఉండడం వలన అది కొంచెం వాస్తుపరమైన దోషాలు ఉండి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉన్నది. అందుకని అమ్మ వాయువులో మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు, చక్కగా తూర్పులో మనం లివింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైనింగ్ అనేది అమ్మ మనకు ప్రధానంగా ఏంటంటే తూర్పు మధ్య భాగంలో కానీ మనం డైనింగ్ చాలా మంచిదమ్మా. ఇంద్రస్థానంలో డైనింగ్ చేసుకుంటే అక్కడ తప్పినప్పుడు ఏంటంటే మనకు తప్పనిసరిగా ఉన్నప్పుడు ఏంటంటే బ్రహ్మస్థానానికి దగ్గరగా, దక్షిణానికి దగ్గరగా అంటే అక్కడ మనం డైనింగ్ చేసుకోవచ్చు. వంట అనేదేమో ఆగ్నేయంలో తప్పనిసరిగా ఉండాలి. కానీ దక్షిణ ఆగ్నేయంలో తలుపు అనేది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాల్సిందేనమ్మా. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉందమ్మా, ఒక 2 గుంటలో 200 గజాలు 300 గజాలు మనం ఇల్లు కడతాం. గ్రౌండ్ ఫ్లోర్లో కంపల్సరీ దక్షిణాగ్నేయంలో డోర్ ఇస్తే చాలు. కానీ పైన అన్ని అంటే 2-3 అంతస్తులు కట్టేటప్పుడు పైన రాదు, అవకాశం రాదు. కాబట్టి అక్కడ దోషం లేదు. అప్పుడు వాష్ ఏరియా పెట్టేసి మనం డోర్ పెడతాం, అది కరెక్ట్ కాదు. గ్రౌండ్ ఫ్లోర్లో దక్షిణ ఆగ్నేయంలో ఒక్క డోర్ ఉంటే చాలు, అన్ని ఫ్లోర్లకు కూడా అది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే దక్షిణాగ్నేయంలో డోర్ ఉంటే శుభకార్యాలు ఆగవన్నమాట, శుభకార్యాలు బాగా జరిగిపోతూ ఉంటాయి.